సంఘము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము, అసలు సంఘము ఎవరిది? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? సంఘము ఎవరిది? సంఘము యొక్క ఉద్దేశం ఏమిటి? ఇది మనం నేర్చుకోవాల్సింది. ఎందుకు నేను 20 సార్లు అపోస్తల కార్యముల గ్రంథములో 20 సార్లు సంఘము అనే పదం ఉంది. సంఘము అంటే ఇంగ్లీష్లో ఏమని ఉందంటే 2 పదాలు వాడాడు. నంబర్ 1 చర్చ్ అన్నాడు. ఇంగ్లీష్లో చర్చ్, సంఘము అంటే చర్చి అని ఇంగ్లీష్లో వాడాడు. రెండోది ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు యొక్క శరీరము. సంఘము అంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క శరీరము అన్నాడు. కాబట్టి సంఘాన్ని గురించి, ఎవరిది సంఘం, ఇది ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే, సంఘము అనేది, జాగ్రత్తగా వినండి, సంఘము అనేది యేసు క్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత ఏర్పడినది సంఘం. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తరువాత సంఘము అనేది ప్రారంభించబడింది. సంఘము అనేది చర్చ్ అనేది ప్రారంభించబడింది. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది ప్రారంభించబడింది. యేసుక్రీస్తు ప్రభు చనిపోక ముందే ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతాం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద. అక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పదం ఏంటంటే, నా, ఏ పదం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, నా సంఘమును కట్టుదును. సంఘం ఎవరిది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువుది. ఆ మాట గుర్తుపెట్టుకోవటం కోసమే ఆ మాట చదివించారు. నా సంఘమును కట్టుదును. అదండి కరుణాకరరావు గారి సంఘం కాదు, అదండి ఎవరిది సంఘం? సతీష్ కుమార్ గారి సంఘం అండి. అదండి ఇంకెవరిది? షాలేమరాజు గారి సంఘం లేదు ఆయనేమి. యేసుప్రభు అన్నాడు నా సంఘం అన్నాడు. వీళ్ళంతా ఎవరు మరి అంటే, వీళ్ళంతా సంఘంలో సభ్యులు అంతే. ఇప్పుడు నేనైనా సంఘంలో ఒక సభ్యుడినే, సతీష్ కుమార్ అయిన సంఘంలో ఒక సభ్యుడు, షాలేమరాజు అయిన సంఘంలో ఒక సభ్యుడు, ఒక సభ్యులం అంతే మనం. సంఘం ఎవరిది? సంఘానికి వస్తున్నామంటే ఎవరి కోసం వస్తున్నాము? ఆయన కోసం వస్తున్నాం, మనుషుల కోసం కాదు. చాలామంది అనుకుంటారు పోకపోతే అడుగుతాడేమో అనే భయంతో. అసలు ఆ భయమే అవసరం, అది నీది కాదు. కాకపోతే నేను ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకునేది ఏంటంటే, నా దగ్గరకు వస్తున్నారు కనుక వాళ్ళు రాలేకపోతే ఏమంటానంటే, ఏంటన్నా రాలేదేంది అక్క, రాలేదేంది సిస్టర్, రాలేదని అడుగుతాం. అది అడగడం మంచిదే. స్కూల్కి రాని పిల్లోడిని మాస్టర్ గారు అడుగుతాడా? అడగడా? నీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మనే స్కూల్ ఏదన్నా ఉందా? నీకు ఇష్టం వచ్చినప్పుడు రా, నీకు ఇష్టం వచ్చినప్పుడు పో, మేమేమానం అనే స్కూల్ ఏదన్నా ఉందా? ఎంత ఫీజు కట్టినా సరే కరెక్ట్గా రాకపోతే ఏమంటారు తెలుసా? మీ పిల్లోడు మా స్కూల్లో అవసరం తీసుకెళ్ళిపోవాయా మీ పిల్లలు, మీ ఫీజు మాకు అవసరంలా. ఎందుకు అని అంటే, వీడు రావడం వల్ల సరిగ్గా చదవడు, టయానికి రాడు, కరెక్ట్గా ఉండడు, వాడి వల్ల మిగిలిన పిల్లలు రేపు ఇంకొకళ్ళు వస్తారనమాట. ఆ పిల్లోడు రాకపోతే మీరు అడగనప్పుడు మా పిల్లోడిని ఎందుకు అడుగుతున్నారు అంటారనరా. తల్లిదండ్రులు చాలా తెలివైన వాళ్ళు, చాలా. ఇప్పుడు మా పిల్లోడు సరిగ్గా టయానికి రాలేకపోయాడండి అని చెప్పరు. ఏమంటారు తెలుసా? ఆ పిల్లోడు రానప్పుడు అడగనప్పుడు ఎక్కడ పెడతారు లింకు? ఆ పిల్లోడు. కాబట్టి ఆ పిల్లోడు కరెక్ట్గా రాకపోతే ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్ గారు ఏమంటాడు? మీ పిల్లోడు అవసరం లేదు మాకు అంటాడు.
అంటే మన దగ్గరికి వస్తున్నారు కనుక రాలేకపోయారేంది అని అడుగుతున్నాం. దానికి కొంతమందికి బాధగానే ఉంటుంది. ఏమని? పొద్దుగూకులు అడుగుతారా? మా ఇష్టం వచ్చినప్పుడు, మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే అది మీ సంఘం. ఉండేయలేవా సంఘాలు ఉండేయలేవా? ఉండయా? ఏంటి మీది? డ్వాక్రా సంఘం. ఏం సంఘం మీది? మీది పొదుపు సంఘం ఉందా లేదా? సంఘం మీది పొదుపు సంఘం, మీది డ్వాక్రా సంఘం, విద్యార్థి సంఘం, కార్మిక సంఘం ఉందా లేదా? లేనిది ఎందుకంటే పురుషులకే సంఘం లేదు. పురుషులందరూ కూడా సంఘం పెట్టి కేసు పెట్టాలనుకుంటున్నారంట. ఎవరి మీద? గవర్నమెంట్ మీద. ఒకసారి కేసు పెట్టిన కూడా పెట్టాడంట. ఎందుకని కేసు ఏంటంటే లాయర్ని పిలిస్తే అన్నాడంట, వాళ్ళకేమో స్త్రీలు గౌరవించండి, వాళ్ళ సీట్లు వాళ్ళకి అన్నారా? రాశారా? స్త్రీలను గౌరవిద్దాం, వాళ్ళని కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దాం అని రాశారా? మరి మా వైపు ఏం రాశారు? దొంగలు ఉన్నారు. పురుషుల వైపు ఏం రాశారంట? దొంగలున్నారు జాగ్రత్త, టికెట్ లేని ప్రయాణం నేరం, ఈ రాస్తున్నారంట. అందుకని వాళ్ళు కేసు పెట్టారంట. ఎవరు? పురుషులందరూ కలిసి. కాబట్టి పురుషులందరూ కలిసి ఏం కేసు అంటే స్త్రీలనే గౌరవిస్తారు. వాళ్ళకు ఉందలే, స్త్రీల సంఘం ఉంది. సంఘం లేనిదల్లా ఎవరికంటే పురుషులకే. వీళ్ళకి పొదుపు సంఘాలు ఉన్నాయి, డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. ఏదన్నా జరిగితే చాలు మహిళా సంఘాలు వచ్చేసి ధర్నా చేస్తున్నాయి. అంబేద్కర్ ఎవరి కోసం? మహిళల కోసం. పురుషులకో అసలు ఏమి లేదు. వీళ్ళకి ఏమి లేదు. విద్యార్థి సంఘం ఉంది, విద్యార్థుల కోసం పోరాడే సంఘాలు ఉన్నాయి. కార్మిక సంఘం ఉంది. రాశాడంట అక్కడ, కార్మికులారా ఐక్యం గండి అని. ఏమని? కార్మికులారా ఐక్యం గండి అంటే ఒకటి వెళ్ళి ఆర్మీ కొట్టేశాడంట. తెలియకుండా రాత్రి పెయింట్ వేసాడు. రిమీ అనేది రీకు మా ఒత్తిస్తే రిమీ కొట్టేస్తే ఏమైంది? కార్మికులారా రిమీ కొట్టేశాడు. ఏమైంది అప్పుడు? కాకులారా, కార్మికులారా కదా. ఏమైంది? రిమీ కొట్టేస్తే కాకులారా ఐక్యం గండి అని. కాకులు ఎప్పుడు ఐక్యంగానే ఉంటాయి. ఐక్యంగా లేనిదల్లా మానవులే. ఒక్క కాకికి ఏదన్నా జరిగితే చాలు మొత్తం వచ్చి అక్కడ గొడవ చేస్తాయి. వాటికి ఐక్యత ఉంది. ఐక్యత లేనిదల్లా మానవులకి. చాలా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘము జాగ్రత్తగా వినండి. ఈ సంఘం ప్రత్యేకమైంది. ఇది ఎవరిది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుది సంఘం. నా సంఘం అన్నాడండి. ఈ సంఘము క్రీస్తు ప్రభు సంఘం. ఎవరిది సంఘం? యేసుక్రీస్తు ప్రభు సంఘం. ఏమిటి దీనిలో ప్రత్యేకత అంటే అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, 20వ అధ్యాయం 28వ వచనం. ఏమిటి ఈ సంఘములో ప్రత్యేకత? దేవుడు తన స్వరక్తమిచ్చి అది ఈ సంఘాని కోసం దేవుడు ఏం చేశాడు? తన స్వరక్తాన్ని కార్చాడు. అందుకనే ఇది నా సంఘం అన్నాడండి. ఇది మనుషుల సంఘం కాదు, ఇది మానవులు పెట్టుకున్నది కాదు, ఇది యేసు ప్రభు. అయితే అందులో మనం అందరం సభ్యులు, అది గుర్తుపెట్టుకోవాలి. చెప్పే బోధకుడినైనా సభ్యుడినే, పాటలు పాడేవాళ్ళైనా సభ్యులే, పరిచర్య చేసేవాళ్ళైనా సభ్యులే, అందరూ కూడా సభ్యులే. అందులో సభ్యులు. కాకపోతే కొంతమంది వాక్యం చెప్తున్నాడు, కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది పరిచర్య చేస్తాం. వీళ్ళందరూ కూడా సభ్యులే. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. సంఘం అంటే మీరు అనుకుంటారు అదేనండి సంఘం అంటారు. అది కాదు సంఘం. యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించినది సంఘం. అందుకనే నా సంఘం అన్నాడు. ఇంకో మాట కూడా చెప్తాను సంఘాన్ని గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. సంఘాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం ఈరోజు.
మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని కొరింథీ అనే పట్టణములో ఉన్న దేవుని సంఘమునకు. సంఘం ఎవరిది అన్నాం ఇప్పుడు దాకా? దేవుంది. ఎందుకు దేవుంది? ఆయన రక్తం కార్చాడు. యేసుక్రీస్తు ప్రభువే రక్తం కార్చాడు. దానికోసం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చాడు కాబట్టి సంఘం ఆయనది. సంఘం ఎవరిది? దేవునిది. ఇప్పుడు అంటున్నాడు కొరింథీలో ఉన్న సంఘమునకు అంటే పోయేది, కానీ అక్కడ ఏమన్నాడు? కొరింథీలో ఉన్న దేవుని సంఘం. కొంతమంది పేర్లు దేవుని సంఘం అని పెట్టుకుంటారు. పేర్లే ఏం పెట్టుకుంటారు? దేవుని. అట్లా పెట్టుకున్నా పర్వాలేదు, బేతేలు మందిరం అన్న పెట్టుకున్నా పర్వాలేదు, బెరాకా మందిరం అని పెట్టుకున్నా పర్వాలేదు, బెరయా మందిరం అన్న పెట్టుకున్నా పర్వాలేదు, షాలేను మందిరం అని పేరు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆ సంఘం ఎవరిది? అది దేవుంది. ఆ కాన్సెప్టే గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఇది దేవుని సంఘం. కొరింథీ పట్టణములో ఉన్న దేవుని సంఘమునకు అని ఏమన్నాడు తెలుసా? దేవుని సంఘమునకు అంటే దేవుని సంఘం అంటే ఏమనుకుంటున్నారో మళ్ళీ వివరణ ఇస్తున్నాడు. అనగా దేవుని సంఘం అంటే ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు దేవుని సంఘం. అయితే అట్టయితే సంఘంలో ఉన్న వాళ్ళందరూ దేవుని సంఘమేనంటే కాదు. సంఘంలో అందరూ ఉంటారు, కానీ క్రీస్తు రక్తములో కడగబడిన వారు మాత్రమే దేవుని సంఘం. దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు, అది పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డారు వీళ్ళు. లోకములో పాపం ఉంది, లోకములో శాపం ఉంది, లోకములో దుర్మార్గత ఉంది, లోకములో దుష్టత్వం ఉంది, లోకములో చెడుతనం ఉంది. ఆ చెడుతనము నుండి, దుర్మార్గము నుండి, పాపము నుండి, శాపము నుండి పిలువబడిన వారు వీళ్ళు. పరిశుద్ధ పరచబడిన వారు, దేవుని రక్తము ద్వారా కొనబడిన వారు, సంపాదించబడిన వారు, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు, వాళ్ళు సంఘం అంటే. ఇక్కడ రక్షణ పొందని వాళ్ళు కూడా ఉండొచ్చు, యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకొని వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు సంఘంగా రేపు పిలువబడరు. సంఘం అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు మాత్రమే, పరిశుద్ధంగా జీవిస్తున్న వారు మాత్రమే. పరిశుద్ధంగా జీవిస్తున్న వారు. మనం చాలాసార్లు పొరపాటు ఏమనుకుంటామంటే అందరూ సంఘం అనుకుంటాం. ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎక్కడన్నా పొరపాటుగా జీవిస్తున్నారనుకో, ప్రార్థనకు వెళ్ళిద్దండి ఈమె ఆ సంఘం అండి, ఆ సంఘస్థులు అంతేనండి, ఇక ఈమెను బట్టి సంఘస్థులకి అందరికీ అదే చూడతారు. కాబట్టి సంఘం అంటే ఎవరంటే పరిశుద్ధంగా జీవించే వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, పాపంలో జీవించే వాళ్ళు సంఘం కనబడరు. ఒకవేళ వాళ్ళు బాప్తిసం తీసుకోవచ్చు, వాళ్ళు ప్రభువుని నమ్మామని చెప్పవచ్చు, కానీ పరిశుద్ధంగా జీవించకపోతే వాళ్ళు సంఘం అనబడరు. భౌతికంగా, బాహ్యంగా, లోకంలో వాళ్ళు సంఘం అని పిలువబడొచ్చేమో, కానీ ప్రభు పరిశుద్ధులు, పాపము నుండి బయటకు పిలువబడిన వారు, లోకము నుండి బయటకు పిలువబడిన వారు, వారు మాత్రమే ఆయన సంఘం. అందుకనే ప్రభు అన్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. ఎవరు? దేవుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును ఎట్టుంటామయ్యా, మాకేం తెలుసు పరిశుద్ధంగా ఉంటాం అని వీళ్ళు అడిగారంట. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఎక్కడ పరిశుద్ధులకు ఉండాలంట? 16వ వచనం.
పరిశుద్ధుడై ఉన్న ప్రకారం. అబ్బా బా, ఎక్కడ పరిశుద్ధులుగా ఉండాలి? ప్రవర్తనలో. మీరు పరిశుద్ధులై ఉండాలి అంతే. ప్రవర్తనలో పరిశుద్ధత లేకపోతే వాళ్ళు దేవుని సంఘం కాదు. ప్రభు రక్తంలో కడగబడిన వారు దేవుని సంఘం, పరిశుద్ధంగా జీవించేవారు దేవుని సంఘం. ప్రవర్తనలో పరిశుద్ధత లేదా, పవిత్రత లేదా, వాళ్ళు దేవుని సంఘం కాదు, అవ్వరు. ఎందుకంటే వాక్యం అట్లా చెప్పట్లా. నేను పరిశుద్ధుడిని కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. ఇలా కోరుకునేది ఎవరండి? ఇలా కోరుకునేది ఎవరండి? ఉదాహరణకి మంచి గురువుగారు ఉన్నాడు అనుకోండి, పెద్ద గురువుగారు, ఆయన దగ్గర చదువుకునేవాడు. ఆయన దగ్గర అన్నీ చెప్పేస్తాడా గురువు శిష్యుడికి? శిష్యుడికి అన్నీ చెప్తాడా? ఎందుకు చెప్పడు? ఎందుకు చెప్పడు చెప్పండి? నాతో ఈక్వల్ అవుతాడు, అది నాతో సమానం అవుతాడు. వీడికి అన్నీ చెప్పాను అనుకో, వాడు అంటాడు రేపు గురుగారు నాకు అన్నీ చెప్పాడుగా నాకు చెప్పలేదే, అది చెప్పలే, ఆ విషయం అసలు చెప్పలేదు గురువుగారు, అది నాకు నేర్పించలేదండి మా గురువుగారు. అంటే గురువుగారికి శిష్యుడికి తేడా ఉండాలి. గురువుగారు హెచ్చు స్థాయిలో ఉండాలి, శిష్యుడు ఎప్పుడు తక్కువ స్థాయిలో ఉండాలని అన్నీ చెప్పడం. కొన్ని చెప్పి కొన్ని దాచుకుంటాడు. కానీ మన ప్రభు అట్లా కాదు. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అబ్బా, వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఆయనతో మనము సమానంగా ఉండాలని కోరుకునే దేవుడు. దేవుడితో మనం అసలు సమానం కాగలమా, అవ్వగలమంటే ఆయన ఆశ అది. నా బిడ్డలు నాతో సమానంగా ఉండాలి, నా బిడ్డలు నాలాగా ఉండాలి, నా వలే ఉండాలి, నన్ను పోలి ఉండాలి. నేను పరిశుద్ధుణ్ణి, వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. వాళ్ళు పాపము లేనివారుగా ఉండాలి. వాళ్ళు సమస్త ప్రవర్తనలో నా వలే ఉండాలి. ఇది దేవుని ఆశ. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. మనం కలిగి ఉన్న దేవుడు అపవిత్రుడు కాదు, పాపము చేసే దేవుడు కాదు, అబద్ధమాడేవాడు అంతకంటే కాదు, మోసం చేసేవాడు కాదు, దొంగతనము, అపవిత్రత, చెడ్డ మాటలు ఆడేవాడు కాదు మన దేవుడు. ఆయన ఎట్లా ఉన్నాడో మనం కూడా అట్లాగే ఉండాలి అని ఆశ. అందుకనే సంఘము నాది, నేను పరిశుద్ధంగా ఉండడానికి వాళ్ళని ఏం చేశాను, బయటికి పిలిచాను. నేను లోకంలో నుంచి వాళ్ళని ఏర్పరుచుకున్నాను, పాపములో నుంచి వాళ్ళని బయటికి పిలిచాను. మనల్ని పాపంలో నుంచి తీసుకొచ్చేసి ఆయన చెందించిన రక్తం పెట్టి శుభ్రంగా కడిగేశాడు. మనం ఎవరివి మనం కడుగబడిన వారు. అయితే నిజంగా మనం ఎవరమే అంటే మనం కూడా వాళ్ళలాంటి మానవులమే. ఎవరిలాంటి మానవులమే? మామూలుగా ఉండే మానవుల లాంటి మానవులమే, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి సంఘంగా చేయబడిన వారు. మనకి వాళ్ళకి తేడా ఉండాలా, ఉండకూడదా? ఖచ్చితంగా ఉండాలి తేడా, ఖచ్చితంగా తేడా ఉండాలి. దొరగారు చూశాడంట పందులని, ఒక పంది భలే నచ్చిందంట ఆయన. ఎవరికి? ఆటిల్లో నుంచి బయటికి తెచ్చాడంట ఆ పందిని. ఇది ఇట్లో ఉండకూడదు ఈ పందిని బయటికి తీసుకొచ్చేసి శుభ్రంగా స్నానం చేయించాడు. ఇంట్లో శుభ్రంగా మంచి బట్టలు వేసేసాడు. ఇప్పుడు ఈ పంది ఆ పందుల్లాగా ఉండటానికి వీల్లేదు. దీనికి ఒక బెడ్ తయారు చేశాడు. ఈ పందికి ఒక ఇల్లు లాంటిది కట్టాడు, దాంట్లో బెడ్ వేసాడు, అది దాంట్లో పడుకోవాలి. దాన్ని కడిగాడు, శుభ్రం చేశాడు, దాన్ని నీట్ చేశాడు. దానికి కిటికీలో నుంచి జీడిపప్పు, వేరుశనగ పప్పు పెడుతున్నాడు. అట్లా ఎంత సంతోషిస్తుంది ఆ పంది. అయితే పందేనా కాదు, అది పంది.
అన్నిటిలాగా వాటిని చోట్ల అలాగా అన్ని దొడ్లే ఉండి ఇది ఒక్కటి స్పెషల్గా ఉంది, నచ్చింది ఈ పంది. ఒక రోజు పొద్దున్నే గొలుసు తీస్తే టాయిలెట్లో ఉందంట పంది. పంది ఎక్కడుంది? డాక్టర్ గారు ఆశ్చర్యపోయాడు. నిన్ను జీడిపప్పు పెడుతున్నా కదా, నీకు బాదం పప్పు పెడుతున్నా కదా, నీకు వేరుశనగ పప్పు పెడుతున్నాను కదా, టాయిలెట్లకు ఎందుకు వచ్చావు అంటే దాని స్వభావం ఇంకా దాని స్వభావం పోలా, దాని ప్రవర్తన పోలా, దాని లోపల ఉన్న ఆశ పోలా. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని బయటకు తెస్తే, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిస్తే, నా సంఘంగా చేసుకుంటే, నా సొత్తుగా చేసుకుంటే మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్తారు? పాదానికి అంటే ఆ స్వభావం పోట్ల ప్రభు ఆశ అదే. మీలో స్వభావం పోవాలి, మీలో మార్పు రావాలి, మీలో చేంజ్ రావాలి. ఎందుకు వెళ్ళింది టాయిలెట్లోకి? వాసన పీల్చుకోవడానికి పోయిందా? పేలే లే, దాని స్వభావమే అది. తలుపు లేచి ఉండే కావాల బయటికి పోలేకపోయింది, బయటికి పోలేకపోయింది. ఇలారా మన స్వభావం ఎక్కడున్నా ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాలి. ఇంట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడున్నా సరే మన స్వభావంలో మార్పు రాకూడదు. ఆయన బిడ్డలంగా పరిశుద్ధపరచబడిన వారంగా పరిశుద్ధంగా ఉండాలంటే మందిరంలోనేనా? బయట అవసరం లేదా? మందిరంలోనే కాదు, ప్రభు ఇక్కడ ఉంటాడు, మీ ఇంట్లో ఉంటాడు, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర ఉంటాడు, చదువుకునే దగ్గర ఉంటాడు, ఆఫీసులో ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. నా బిడ్డను నేను కడిగా, పరిశుద్ధ పరిచా, నా కోసం ఏర్పరచుకున్నా, నా సంఘంలో ఉంచా. ఎలా ఉంటున్నాడు? ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుందా? నా సంఘంలో ఉన్న బిడ్డ. అందుకే ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. లేవియాకాండం 23వ అధ్యాయం. లేవియాకాండం పాత నిబంధనలో 101వ పేజీ. పాత నిబంధనలో 101వ పేజీ 2వ వచనం. ఇశ్రాయేలీలతో ఇట్లను యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా. మీరు ఈ పదము పాత నిబంధనలో కూడా ఉంది, కానీ అది ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించింది. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, మీరందరూ కూడా నేను ఒక నియామక కాలాలు నియమిస్తా, ఆ నియామక కాలాల్లో పరిశుద్ధ సంఘాలుగా మీరు కూడుకోవాలి. అది దేవుని నియమం, దేవుని నియమం. 3వ వచనం. 3వ వచనం. ఎన్ని దినాలు పని చేయాలా? 6 దినాలు పని చేయాలి. అది సంఘపు పరిశుద్ధ దినము. అంటే దాంట్లో ఏం చేయకూడదు? పని చేయకూడదు. ఇక ఆ రోజు నువ్వే పని చేయకూడదు. ఇక అది ప్రభు దినము, లేకపోతే సంఘపు దినము, నియామక దినము. పాత నిబంధనలు ఇశ్రాయేలీలకు ఇచ్చిన నిబంధన నియామక కాలాల్లో 6 రోజులు పని చేసుకో. 7వ రోజు అది పరిశుద్ధ దినము. ఆ రోజు ఏమన్నాడు? ఆ రోజు అందులో పరిశుద్ధ సంఘపు దినం. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. దేవుడు నియమించిన విశ్రాంతి దినము. మీరు పరిశుద్ధ దినంగా దాన్ని ఆచరించాలి. నాకు అన్నయ్య ఆ రోజే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఏ రోజు?
అది నువ్వు అసలు ఏ పని చేయకూడదని దేవుడు చెబుతుంటే పని పెట్టుకుంటావా నువ్వు? ఆ రోజే వచ్చారు చుట్టాలు నీకు. ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చి మంచంలో ఉంటే తప్పనిస్తే ఆ రోజు నువ్వు ఏ పని చేయకూడదు. మరి ఎవరు పని చేయాలి? ఏ పని చేయాలా అంటే దేవుని పనే చేయాలి. నేను ఒక వాట్సాప్లో ఒకటి చూసా, పెట్రోల్ బంక్ వాళ్ళు క్లోజ్ చేశారు పెట్రోల్ బంక్. ఆదివారం పెట్రోల్ బంక్ క్లోజ్. ఎందుకంటే మేము ఆరాధనకి వెళ్ళాలి. పెట్రోల్ రోజుకి ఎంత వచ్చిందో తెలుసా? లాభం ఎంత లాభం వస్తుందో తెలుసా? వాళ్ళు అన్నారు, ఆ రోజు పని దేవుని కోసం, మేము మా పని చేసుకోవటానికి కాదు, వ్యాపారం చేసుకోవటానికి కాదు, వ్యవసాయం చేసుకోవటానికి కాదు, ఊర్లో వెళ్ళటానికి. అప్పుడే నిర్ణయించుకుంటారు ఏం చేస్తామో. వాళ్ళు పెళ్ళి పెట్టుకుంటే అక్కడికి వెళ్తావు నువ్వు. ఆరాధన చేసే వ్యక్తివి ఆరాధన వదిలిపెట్టి దేవుని సన్నిధి వదిలిపెట్టి పరిగెత్తావా? అట్లాంటి వ్యక్తి వచ్చి నువ్వు ఇక్కడ ఆరాధన చేస్తావా సంఘంలో? అట్లా చేయొచ్చు అసలు? నువ్వు నీకు అధికారం ఉందా? సరి చేసుకుంటున్నావా? అసలు నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టావంటే ఆదివారపు దినాన్ని నీ జీవనోపాధికి 6 రోజులు పని చేసుకో అంటున్నాడు దేవుడు. 7వ రోజు నాది, అది పరిశుద్ధ దినం. ఆ రోజు నువ్వు ఏ పని చేయకూడదు. ఆ రోజు సంఘముగా, పరిశుద్ధ సంఘంగా మీరు, అది దేవుని సంఘం, అది దేవుని సంఘం కూడుకునే రోజున. అంటే ఇది పాత నిబంధన కాలం. ఇంకా ఏమన్నాడు నేను జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. దయచేసి చూడండి 7వ వచనం. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా. మొదటి దినం అంటే వారాల్లో ఆది వచ్చే వారం ఆదివారం. ఆది అంటే మొదటిది, ప్రారంభం. ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్నాడు. ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఈజ్ సండే. మీరు మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు. ఒక సంఘం వాళ్ళు ఉన్నారు, అయ్యా మా కూడికయ్యా 9 గంటలకల్లా అయిపోయింది, అక్కడి నుంచి ఎవరి పని కాడిపోతారు. ఎందుకు? అదే నో. ఆ రోజు ప్రభు దినం. ఆ రోజు ప్రభు కోసం కేటాయించాలి. నువ్వు చుట్టాలకో, బంధువులకో, పెళ్ళిళ్ళకో, ప్రయాణాలకో పెట్టుకున్నావంటే ప్రభువుని అగౌరవపరుస్తున్నావు. రక్షించబడ్డాను. నువ్వు పరిశుద్ధ సంఘంలో కూడటానికి అవకాశం లేదు. నువ్వు పరిశుద్ధ సంఘంలో సహవాసం చేయడానికి అవకాశం లేదు. నువ్వు వస్తే రావచ్చేమో, కానీ ప్రభు నియమం అది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి ప్రయాణమై తిరిగి కనానుకు వస్తూ ఉంటే ప్రభు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఒకరోజు ఒక ఆమె పుల్లలు ఏరుకుంటుందంట. విశ్రాంతి దినం రోజు ఏం చేస్తుంది? వెంటనే మోషే దగ్గరికి దిక్కుదా, అయ్యా విశ్రాంతి నాన్న ఏం పొలం లేరుకుంటుంది అంటేను ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు మోషే. ప్రభు ఏం చేయమంటావు అంటే వెంటనే రాళ్ళతో కొట్టి సాగపట్టున్నా అన్నాడు. ఎందుకు? అంత తప్పేం చేసిందంటే ఈమెను చూసి ఇంకొకళ్ళు చెడిపోతారు. ఆ రోజు పని చేస్తే ఈమెను మినహాయించామంటే ఆ రోజు ఆమెను ఎందుకు మినహాయించారు అంటారు. కాబట్టి మీరేం చేయాలా? ఎందుకు అంటే ఇలాంటి భయము ఇశ్రాయేలీల సమాజంలో ఉండాలన్నాడు దేవుడు. దేవుడు ఎంత ప్రేమిస్తాడో తను చెప్పిన దానిలో అంత కరెక్ట్గా ఉంటాడు. మనమే చాలాసార్లు కరెక్ట్గా ఉండలేము. ఆయన అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందులో మోమాటం ఏమీ ఉండదు. అన్నాడు కానీ దేవుడు చేయలేకపోయాడు అనటానికి అవకాశం లేనే. అన్నాడంటే చేస్తాడండి. ఆయనకు అసాధ్యమైంది ఒకటి కూడా, ఆయన చేయలేనిది ఒకటి కూడా. అందుకని ఒక ఆయన రాశాడు, ఏమైనా చేయగలవు, సమస్తము మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, సమస్తము మార్చగలవు అని. వాళ్ళు ఏం రాశాడంటే ఆయన కథ అంతా మార్చగలమని రాశాడు. నేను కథ తీసేది
కథలు మార్చే దేవుడు కాదు మన దేవుడు, సమస్తం మార్చగలిగిన, సాధ్యము చేయగలిగిన దేవుడు. ఆయన అన్నాడు, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? వచ్చే సంవత్సరానికి నీకు పిల్లోడిని ఇస్తాను అన్నాడు అబ్రాం. దానంగానే శారా నవ్వుతుందంట గుడారం. దేవుడు అన్నాడు, ఆయన సమస్తం తెలుసు కదా, శారా ఎందుకు నవ్వుతుంది అన్నాడు. అనగానే, అయ్యా నేను నవ్వలేదయ్యా. నువ్వు నవ్వేవు, నేను కదా ఇచ్చేవాడిని, సమస్తం ఇవ్వగలిగిన వాడిని. కాబట్టి నేను సమస్తం, నా సంఘము పరిశుద్ధమైన సంఘం, నా సంఘంగా మీరు జీవనోపాధి పనులు పెట్టుకోవద్దని చెప్తున్నాను. మీరు జీవనోపాధికి సంబంధించి ఏ పని జరగనీయకూడదు. ఈ దినం ప్రభు దినం. నేను అప్పుడప్పుడు జాన్ పీటర్ నన్ను అడుగుతాను, అన్నా ఈరోజు మనం ఈవురుపాలి రాలి, అది దేవుని రోజు అయ్యా, కానీ నేను రాలేదు. ఏమంటాడు, నాకు బాగలేదయ్యా నేను రాలేదు. ఆ పని దేవుంది, రోజు దేవుంది, రావాల్సింది దేవుంది. నాకు నడుము నొప్పి వచ్చేసింది అయ్యా అంటాడు. చూసావా, నడుము నొప్పి వదలదేక, ఎప్పటికీ వదలదు. కానీ అది దేవుని రోజు. నీ సొంత పని కోసము, నీ సొంత ఉద్యోగం కోసము నువ్వు వాడుకోవటానికి ప్రభు అన్నాడు, ఆ రోజు జీవనోపాధికి సంబంధించిన ఏ పని మీరు చేయకూడదు. దేవుని కఠినమైన ఆజ్ఞ. అది నా సంఘం, నేనేర్పరుచుకున్న సంఘం. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. టైం అయిపోయింది, నేను ముగించేస్తాను. 5వ అధ్యాయం 25, 27 కలిసి ఉన్నాయి. మొట్టమొదటి మాట చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ఎవరు ప్రేమించింది? క్రీస్తు. యేసు ప్రభు సంఘాన్ని ప్రేమిస్తే నువ్వు ప్రేమించలేకపోతే, దేవుడు ప్రేమించేదాన్ని నువ్వు ప్రేమించటం లేదంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావని అర్థం. దేవుడే తాను ప్రేమించి దాని కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు సంఘమును ప్రేమించాడు, ఆయన ప్రేమించాడు. మరి నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నావా, నిర్లక్ష్యంగా ఉంటున్నావా? సంఘం అంటే పరిశుద్ధుల సహవాసం, దేవుని బిడ్డల సహవాసం. దేవుని కుదిరితే చేసేది భక్తి కాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు కుదిరితే చేస్తానన్నది భక్తే కాదు. అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టాలి. కష్టంలోనైనా సరే, ఇబ్బందిలోనైనా సరే భక్తి అనేది చేయాల్సిందే. యోబు 2 అంతలుగా దీవించబడడానికి కారణం ఏంటంటే కష్టంలో కూడా ప్రభు కోసం నిలబడ్డాడని. ప్రభువుని తిరస్కరించిన వాడు కాదు, వదిలేసిన వాడు కాదు. చాలా నేను ఆ మాటలు చదివాను కదా, కీర్తన గ్రంథం 18లో తీయనవసరం లేదు. దావీదు అన్నాడు, నీ న్యాయ విధులను, నీ కట్టడలను నేను త్రోసేయలేదయ్యా, నేను ఎప్పుడు వాటిని విడిచిపెట్టలేదయ్యా, నీ సన్నిధిని నేను ఎప్పుడు విడవలేదయ్యా, నీలో క్రమంగా ఉన్నానయ్యా. అంటే దావీదు బ్రహ్మాండం సుఖంగా ఉంటాడనే కాదు, కష్టాల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఆయన ప్రేమించాడు సంఘాన్ని, ఆయన ప్రేమించాడు సంఘాన్ని. ఎంత మంచి మాట అన్నాడండి. 30వ వచనం చదువుతున్నాను. 29:30. తన శరీరమును ద్వేషించువాడు ఎవడు లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి, సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఆ మాట అర్థం చేసుకో. సంఘమును ప్రేమించినవాడు, సంఘమును పోషించినవాడు, సంఘమును సంరక్షించినవాడు యేసుక్రీస్తు ప్రభు. అట్టి సంఘములో మనం ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. అట్టి సంఘములో మనం సభ్యులం. అట్టి సంఘములో కడగబడి పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం. దేవుని సంఘములో ఉన్నాం మనం, దేవుని సంఘంలో ఉన్నాం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి.
అందుకని సంఘం అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో జ్ఞాపకం చేస్తా వచ్చా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను అవన్నీ రావడం లేదు, నాకు టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తం అయితే మరొకసారి దీని గురించి మళ్ళా దేవుని సంఘమును దేనికి దేవుడు పోల్చాడో, ఎలాగా చేశాడో ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.